ఇది చూడు ఫ్రెండ్స్, ఆటో ప్లేనా గైస్ అందరికీ తెలుసు మహీంద్రా కొత్తగా ఈ వెహికల్ లాంచ్ చేసింది. కార్ అయితే చూడడానికి చాలా బాగుంది, టెస్టెడ్ గా వచ్చాడు. కానీ ఈ వెహికల్ గుద్దింది, ఆ వెహికల్ గుద్దించుకోబడింది. స్టాండ్ అయితే తెలుసుగా యాజ్ యూజువల్ పోలీసులు వస్తారు, కార్స్ ని స్టేషన్ దగ్గరికి తీసుకురమ్మన్నారు. ఓకే అని డట్సన్ గడు వెళ్ళిపోయాడు, కానీ మహిగాడే కదలట్లేదు. చాలాసేపు ట్రై చేశారు ఏమైందా అని. యాక్సిడెంట్ లో సెన్సార్లు పోయినాయంట, అందుకని కార్ కదలట్లేదు. ఈ టెక్నాలజీ లేని పాత కార్ అయితే ఫ్రీగా వెళ్ళిపోయింది. అన్ని ఫుల్ మోడర్న్ టెక్నాలజీ ఉన్న కార్ అయితే మాత్రం వెయిట్ చేస్తుంది. వీడియో ఉద్దేశించి కాదు, జస్ట్ ఇన్ఫో ఇస్తున్నా అంతే. అదేదో గుద్దింది, మహిగాడు ఇట్లానే నిలబడిపోయాడు. ఇప్పుడు నీ జీ అన్న అంతేరా నాయన. నీకు ఏం తెలుసు అని చెప్పి వ్యూస్ కోసం వీడియోస్ ఆరాబాయ్. నీకు తెలుసా ఒక బండి తయారు కావాలంటే ఎంత కష్టపడుతుందో ఒక కంపెనీ. అట్లాంటిది ఒక ఇండియన్ కంపెనీ, అది టెస్లా కంటే సూపర్ ఉన్నది ఆ కారు చూడనీకే. నేను BE6 గురించి మాట్లాడుతున్నా. మహీంద్రా లాంచ్ చేస్తున్న బాన్ ఎలక్ట్రిక్ 6 అనే మోడల్ గురించి మాట్లాడుతున్నా. చాలా క్రేజ్ ఉన్నది ఫ్రెండ్స్, దాని ఫీచర్స్ ఆసమ్. అయితే గిరీష్ నీకేం అర్హత ఉన్నది ఇది మాట్లాడనీకేనంటే, ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్, ఐఎమ్ అన్ ఆటోమొబైల్ ఇంజనీర్ అండ్ విత్ దట్ కెపాసిటీ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. దీని మీద మొత్తం ఆధారాలు కరెక్ట్ కనుక్కొని మాట్లాడతా. కాబట్టి ఈ వీడియో వాడు ఏం చెప్తున్నాడు అనంటే, అడిగి సిగ్గుశరం ఉండాలి ఫస్ట్ మాట్లాడనీకే. ఒక మామూలు డకోటా కారు గుద్దంగానే ఇంత ఫీచర్ లోడెడ్ కారు ఆగిపోయింది అని చెప్పి చెప్తున్నాడు వాడు. ఓకే, దీన్ని నేను ఏ రకంగా తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నా. ఎందుకనంటే ఈ కారులో ఒక ఫీచర్ ఉన్నది. ఏందనంటే, ఎప్పుడైతే వెహికల్కి డ్యామేజ్ అవుతుందో పవర్ కట్ ఆఫ్ అవుతుంది. అది సేఫ్టీ ఫీచర్. ప్యాసింజర్ని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా జరగొచ్చు అననే కోణంలా ఒక సేఫ్టీ ఫీచర్ ఇచ్చిండ్రు. ఇంపాక్ట్ జరగంగానే సెన్సార్ యాక్టివేట్ అయిపోయి పవర్ షట్ ఆఫ్ చేస్తుంది. దీన్ని నువ్వు మళ్ళా రీయాక్టివేట్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది యూజర్ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇంపాక్ట్. అంతేగాని మహిగాడు ఆగిపోయిండు ఎంతసేపు ఒక డకోటా కారు గుద్దంగానే. నీకు తెలుసా అది ఏం మోడలు? డూ యూ నో హౌ హీ బిహేవ్స్? ఇట్లాంటి మోడల్ ప్రపంచంలో ఏమన్నా లాంచ్ చేసిన రారా ఎవరైనా ఇంత ఫీచర్ లోడెడ్ కార్ని? ఫ్రెండ్స్ ఒకసారి ఎప్పుడైనా టైం దొరికితే BE6 ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను వేరే కార్ల గురించి ఈ కారు గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, తప్పుడు ప్రచారం జరిగినప్పుడు ఖచ్చితంగా చిత్రగుప్తుడు చిట్ట అయిపోతాడు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ మై సబ్జెక్ట్. వాడు వ్యూస్ కోసం పెట్టిండు, నేను న్యూస్ కోసం పెట్టిన ఈ వీడియో. ఇట్ ఈస్ ఏ సేఫ్టీ ఫీచర్స్ ఎన్నో రకాలు ఉంటాయి. గిరీష్ ఇప్పుడు ఇది ఒక అందుకు మంచిది, ఒక అందుకు ఇరిటేటింగ్ ఉంటుంది కదా అని అంటే, నేను ఏం చెప్పింది జాగ్రత్తగా వినండి. సెన్సార్ యాక్టివేట్ అయిపోయి పవర్ కట్ ఆఫ్ చేస్తుంది, పవర్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. బట్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు స్విచ్ ఇట్ ఆన్. నేను వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడినా. సో ఇలా నువ్వు దాన్ని మలైన్ చేస్తానని అంటే కాదు, అది మోడల్ ఎట్లుందో. ఇలా టెస్లాకి ఛాలెంజ్ చేసేది మహీంద్రా. ఆనంద్ మహీంద్రా యొక్క స్కిల్ని నువ్వు అసలు ఆ ఇంజనీర్లకు నువ్వు సలాం కొట్టాలా. భారత్లో ఇట్లాంటి బండి ఒకటి బయటికి వెళ్ళింది, ప్రపంచ స్థాయిలో దానికి ఛాలెంజ్ చేస్తున్నది అని అంటే దాని డిజైన్. ఇలా భారతీయుడు లెక్క నువ్వు ఎంత గర్వపడాలా, ఆత్మనిర్భర్ భారత్ అని ఎంత గర్జించి చెప్పాలా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మోడల్ అండ్ ఎ కంపెనీ బాస్, ఇట్ ఈస్ మై కంట్రీ హూ హాజ్ మేడ్ దిస్ పాసిబుల్ టుడే. ఇట్ ఈస్ భారత్. అండ్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నాట్, అది ఏమంటున్నా అంటే, నేను ఇదొక తప్పుడు ఫీచర్ కాదు బండ్ల, ఇదొక ఏమంటారు, ఇది బగ్ కాదు, ఇది ఒక ప్రాబ్లం కాదు, ఇష్యూ కాదు, కన్సర్న్ కాదు. ఇట్ ఈస్ ఎ సేఫ్టీ ఫీచర్. ఆ సేఫ్టీ ఫీచర్ని వాళ్ళ వ్యూస్ కోసము మహిగాడు ఆగిపోయిండు, ఇది ఆగిపోయిండు. మహిగాడు ఆగలే, మహిగాడు అప్రమత్తమైండు. హీరో మహిగాడు అప్రమత్తమైండు. ఎందుకు చెప్పాలా? నీలాంటి తోటి ప్యాసింజర్లు వాళ్ళు కెమెరాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుకుంటా రోడ్ల మీద ఫాల్తూ వీడియోలు చేస్తారు కదా. డ్యామేజ్ అయినప్పుడు దాని మీద మళ్ళీ ఏమన్నా అయిపోయి కంట్రోల్ కోల్పోతే, యాక్సిలేటర్ మీద కాలు ఉంటే, నీకు దాని తెలుసా పికప్ ఎట్లుందో ఆ బండిది? BE6 బండి నీకు పికప్ ఎట్లుందో తెలుసా? ఎట్లా పవర్ఫుల్ ఉందో దాని ఇంజన్ తెలుసా నీకు? దాని బ్యాటరీ బ్యాకప్, దాని మోటార్స్ ఎంత క్లాసికల్ ఉన్నాయో నీకు తెలుసా? కంట్రోల్ కోల్పోయి గుద్దేస్తారో ప్రాణ నష్టం జరుగుతుంది, లేదా ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అందుకని షట్ డౌన్ అవుతుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కోసం షట్ డౌన్ అయ్యి ఒక 5 నిమిషాలలో మళ్ళీ దాన్ని నువ్వు మళ్ళీ ఆన్ చేసుకునే కెపాసిటీ కూడా ఉందని చెప్తున్న తర్వాత, అది లాంచ్ అయ్యేదాకా కూడా అడగకుండా దాన్ని సోషల్ మీడియాలలో పెట్టేసి, నేను మళ్ళా ఎవరిని కించపరుస్తలేను అని చెప్పి ఒక కండిషన్స్ అప్లై చేస్తున్నావు చూడు. ఐ లిటరలీ పిటీ ఆన్ యువర్ ఇగ్నరెన్స్. ఒక వీడియో కోసమా? నీ మనస్తత్వం అట్లా లేకపోతే ఈ వీడియో నీకు వర్తించదు, నేను చేసిన వీడియో. కాకపోతే ఏదో ఒక న్యూస్ చేద్దామనని, ఒక పర్సెప్షన్ క్రియేట్ చేద్దామని, భారత్లో తీసుకొచ్చిన అట్లాంటి ఒక మాస్టర్ పీస్ని మలైన్ చేద్దామనని అగర్ నువ్వు మాట్లాడితే తస్మా జాగ్రత్త. అండ్ ఆటోమొబైల్ ఇంజనీర్ ఒక భారతీయుడు లెక్క నేను తిప్పి కొడతా, నీ హాఫ్ నాలెడ్జ్ని తిప్పి కొడతా. నీ ఫాల్తూ దమాక్ కుర్చీ మడత పెట్టి నీ దగ్గర పెట్టుకో.
చిల్లర పంచాయతీలు కొట్టక్. నీకు దాని టైర్ ఇప్ప చేత కాదు, నీకు దాని టైర్ ఇప్ప చేత కాదు, నువ్వు టెక్నికల్ ఎక్స్పర్ట్ లెక్క మాట్లాడుతున్నావు. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ అండ్ హీ బిహేవ్స్ వెరీ 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 సూపర్ ఉన్నది బండి. అది ఈజ్ మస్కులైన్. నువ్వు ముంగడికైనా చూడు బండి ఎట్లున్నదో. ఒక్కొక్క ఫీచర్ నేను ఈ బండి గురించి చెప్పుకుంటూ వచ్చినానంటే పిచ్చెక్కిపోతుంది మీకు. అండ్ ఐ విల్ డూ ఏ వీడియో ఆన్ దట్. టు ఆన్సర్ దిస్ కైండ్ ఆఫ్ గైస్ ఐ విల్ డూ ఏ వీడియో. ఇట్లాంటి ఫాల్తు గాన్లకు ఆన్సర్ ఇవ్వని. భారత్ మాతాకి జై. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. ఇట్లాంటి న్యూస్లు మస్తు వస్తాయి. స్టే ట్యూన్ అండ్ స్టే విజిల్. మన మతం హిందుత్వ, మన జాతి భారతీయత. క్యూంकि मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. భారత్ మాతాకి జై. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారామోని, మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ స్టే సేఫ్. కంటెంట్ గిట్లా నచ్చినట్లయితే ఒక నలుగురికి షేర్ చేయరు అండ్ కమెంట్ రూపంలో మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియజేయండి. ఆధారాలతో ఆఫ్ కోర్స్. మేము చేసే కృషి మీకు నచ్చినట్లయితే, మేము చేసే పని మీకు నచ్చినట్లయితే పక్క క్యూఆర్ కోడ్ కనిపిస్తున్నది. యూ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు చిత్రగుప్త్. జై హింద్, జై భారత్, జై హింద్.